మారుతున్న జీవన శైలి మరియు వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల అనేక మంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. క్యాన్సర్ ఎవరికి, ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందో తెలియదు. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, రొమ్ము, పేగు, జీర్ణాశయ ఇలా దాదాపు 100కు పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స రెండిట్లోనూ స్టేజింగ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్లో ప్రధానంగా 4 దశలు ఉంటాయని క్యాన్సర్ వైద్య నిపుణురాలు డాక్టర్ సంగీత కుమారి తెలిపారు. క్యాన్సర్ మొదట నిర్ధారణ చేసినప్పుడు ఏదైనా చికిత్స ఇచ్చే ముందు దశలుగా నిర్ణయిస్తారు. ఇలా 1, 2, 3, 4 దశలు ఉంటాయి. ఈ క్యాన్సర్‌లో స్టేజెస్ జనరల్‌గా 4 స్టేజ్‌లు ఉంటాయండి. 1, 2, 3, 4 అన్నట్టు. 3 నుంచి 4 వరకు కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ అంటారు. 1, 2 స్టేజ్‌లో మనకు ఆర్గాన్‌ని బట్టి అంటే ఇప్పుడు బ్రెస్ట్‌లో వచ్చిందనుకోండి. సో, అప్పుడు మనకి బ్రెస్ట్‌లో సర్జరీ ఈవెన్ హెడ్ అండ్ నెక్‌లో కూడా సర్జరీ అనేది చేస్తారు. సో, ఇప్పుడు అన్నవాహిక క్యాన్సర్ అనుకోండి యూజువల్‌గా రేడియేషన్ పెడతారన్నమాట. అంటే ఈసోఫాగస్ అనే దానికి. సో, దానికి రేడియేషన్. మనకు వచ్చిన ఆర్గాన్‌ని బట్టి సో, సర్జరీ, తర్వాత రేడియేషన్, కీమోథెరపీ, హార్మోనల్ ట్రీట్మెంట్, ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ థెరపీ అని వస్తుందండి. 1 నుంచి 2 దశల్లో అవయవాన్ని బట్టి ఉంటుంది. 3 నుంచి 4 దశల్లో అడ్వాన్స్డ్ అని అంటారు. 1, 2వ దశల్లో అవయవానికి వచ్చిన క్యాన్సర్కు అనుగుణంగా చికిత్స ఉంటుంది. బ్రెస్ట్లో క్యాన్సర్ పడితే సర్జరీ వంటివి చేస్తారు. అన్నవాహిక క్యాన్సర్ వంటి వాటికి రేడియేషన్ పెడతారు. క్యాన్సర్ అనేది ఏ అవయవానికి వచ్చిందో అందుకు అనుగుణంగా సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ వంటివి చేస్తారు. ప్రజలు క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే అది తీవ్రంగా మారకముందే దాన్ని నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మనకి ఏదన్నా మనకి సింప్టమ్స్ కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. దానికి తగిన టెస్ట్ చేయించుకోవాలి. జబ్బు నిర్ధారణ చేసుకోవాలి. స్టేజ్‌ని నిర్ధారణ అయిన తర్వాత దానికి కావాల్సిన వైద్యం, దానికి అవసరమైన వైద్యం డాక్టర్ గారు చేస్తారు. 3వ స్టేజ్, 4వ స్టేజ్ ఉన్నప్పుడు క్యూర్ కావడం కంప్లీట్‌గా క్యూర్ అసలు అవ్వదు అని ఏం లేదు. కాకపోతే కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్‌లో 3వ స్టేజ్ ఆఖరిలో ఉన్నా కూడా కొంచెం నయమైతది. 20% 20-25% కంప్లీట్‌గా క్యూర్ అయిపోయి ఫాలోఅప్‌లో కూడా ఉంటారండి.